హలో అండి, వెల్కమ్ టు టుడేస్ బ్లాగ్. ఈ బ్లాగ్ అయితే నుంచి స్టార్ట్ చేద్దాము. నిన్నటి దినం అయితే మనది నిన్నటి డే మొత్తం వేస్ట్ అయిపోయింది. ఇక టైంపాస్ అయిందని చెప్పాలి ఒక రకంగా చూస్తే. ఇక ఇవాళ డే మనది ఎట్లుంటుందో ఏం సంగతో చూద్దాము. ఇవాళ మొత్తం అయితే వానమొగ్లే ఉన్నది. ఇక ఇవాళ కూడా కష్టమే, కానీ తిరిగి ట్రై చేద్దాము. మీరు మాత్రం జాతోటి వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మళ్ళీ కంటిన్యూ చేద్దాం ఇక వీడియో నుంచి. హలో అండి, ఇలాంటి మన ఫస్ట్ బుకింగ్ వచ్చింది. టైం 12:30 అవుతున్నది. వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది, చినుకులు పడుతూనే ఉన్నది. ఇలా పొద్దుంతా ఇట్లనే ఉంటుందేమో వాతావరణం. మన ఇక్కడ రసల్పూర్ అటు ఫిలిం నగర్ వచ్చింది. ఫిలిం నగర్ పోతే ఏంటంటే ఎంటీ రావాల్సి వస్తుంది ఈ మధ్య. అయినా తీసేసుకున్నా, ఇక ఏమొస్తే సరే అని, ఆర్డర్లు వస్తలేవు కదా అని. చలో ఇప్పుడైతే పోయి లోడ్ చేసుకుందాము. ఆల్మోస్ట్ వచ్చేసిన పికప్ పాయింట్. మన లోడు అక్కడ ఖాళీ ఉంటుంది, ఇక్కడనే ఉన్నాయి కొంచెం. మనకి 11 కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్ లొకేషన్. ఇక బేగంపేట ట్రాఫిక్లో ఉన్నాను, తెలుసు కదా. బేగంపేటలో ట్రాఫిక్ లేని నడవదు అన్నట్టు. వచ్చేసినాం మనము ఫిలిం నగర్కి. రైట్ తీసుకోవాలి ఈ నుంచి. ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది కదా ఫిలిం నగర్ది. ఆడికి పోక ముందుకే లెఫ్ట్ వస్తుందంట, ఆ లెఫ్ట్ తీసుకోమన్నాడు. ఆడ ఉన్నది టెంపుల్, ఇది లెఫ్ట్ తీసుకుంటున్నా. ఇది అపోలో హాస్పిటల్ పోతుంది కదా, ఆ గల్లీ ఇది. చలో ఖాళీ చేసేద్దాం, ముందట ట్రాఫిక్ ఉన్నది. ఇది ఫిలిం నగర్ ఫంక్షన్ హాల్ అంట. చలో డెలివరీ చేసేద్దాం. ఇది నా మెటీరియల్ ఇక్కడ అన్లోడ్ అవుతుంది. ఈ ట్రిప్ వీడికి క్లోజ్. ఈ బుకింగ్లో మనకి 361 రూపాయలు మిగిలింది. ఫాస్ట్గానే అయిపోయింది, చాలా ఫాస్ట్గా అయిపోయింది డెలివరీ. చలో నెక్స్ట్ బుకింగ్ కోసం వెయిట్ చేద్దాము. ఫిలిం నగర్ నుంచి అయితే డౌటే రావటము. ఎంత అవుతుంది టైము? 1:20 అవుతుంది. కొంచెం సేపు చూసి స్టార్ట్ అయిపోతుంది, ఎక్కువ టైం వేస్ట్ చేయండి. ఇక్కడ ఫిలిం నగర్ నుంచి అయితే రిటర్న్ పోతున్నాను. బుకింగ్లు ఒక్కటి కూడా సపోర్ట్ చేస్తలేవు ఇక్కడ నుండి. ఆన్లైన్లోనే చేసుకొని పోతున్నాను, ఏమైనా వస్తే తీసుకుంటా. ప్రస్తుతానికైతే ఇక్కడ బంజారా హిల్స్లో ఉన్నాను. ట్రాఫిక్ చూడండి ఖతర్నాక్ ఉన్నది, అటువైపు ఇటువైపు కూడా. ఇక ఇళ్ళకి వెళ్ళటానికి ఎంత టైం పడుతుంది? ప్రస్తుతానికి ఇక్కడ ప్యారడైస్ కాడ ఉన్నాను. వీడికి వచ్చినాక వచ్చింది ఇంకొక బుకింగ్. మన రామ్గోపాల్పేట నుండి బాలనగర్ గాంధీనగర్ ఏరియాని చూపిస్తున్నది. ఇండస్ట్రియల్ ఏరియా ఉంది కదా గాంధీనగర్, అక్కడ ఉన్నట్టుంది డ్రాప్. ఇక 2.6 కిలోమీటర్స్ వచ్చింది పికప్కి అయితే పోతున్నాను. లోడ్ చేసుకుందాం నడవండి. ఇక మనం వచ్చేసినాము రామగోపాల్పేట. లెఫ్ట్ పోతే అన్ని ట్రాన్స్పోర్ట్లు ఉంటాయి, అక్కడ నుంచే మన పికప్. ఇది అన్ని ట్రాన్స్పోర్ట్లు. ఇక్కడ మనదేదో దోలాడుకుందాం. మన లోడ్ 4 బాక్సులు. 11 కిలోమీటర్లు వచ్చింది మనకి డ్రాప్. అటు బేగంపేట నుంచి పోతే 12 వచ్చింది, ఇక్కడ నుంచి పోతే 11 వచ్చింది. ఇక్కడ నుంచి కొన్ని ట్రాఫిక్ తక్కువ ఉంటుంది కానీ ఇట్లకైనా పోతున్నా. మనకి 4 బాక్సెస్ వేసిర్రు, అందులో 4 బాక్సు. వచ్చేసినాము జగదిరుగుట్ట రోడ్కి. ముందటి నుంచి యూటర్న్ చేసుకొని లెఫ్ట్. ట్రాఫిక్ అంతా తగలేదు ఏడ. చాలా అన్లోడ్ చేయించేద్దాం వెహికల్. ఈ లెఫ్ట్ అంట, గీడాగి ఫోన్ చేద్దాం. ఈ గల్లీలకే ఉంటుంది. ఇది మన వెహికల్ ఇక్కడ అన్లోడ్ అవుతుంది. ఈ ట్రిప్ ఏడకి క్లోజ్. 374 రూపీస్ మిగిలినాయి మనకి బుకింగ్లో. టైం వచ్చేసి
బండి ఎట్లా తప్పుడు చేస్తున్నది. 10 నిమిషాలు తక్కువ 4 అవుతుంది. చూద్దాం ఇంకేమైనా బుకింగ్స్ వస్తాయేమో అని. ఇక నెక్స్ట్ బుకింగ్ రాగానే మళ్ళీ షూట్ చేస్తాం. ప్రస్తుతానికైతే గాంధీనగర్లో ఉన్నాం మనం. 10:05 అవుతుంది. మనకి ఇంకొక బుకింగ్ వచ్చింది ఇక్కడ జీడిమెట్ల టు బేగంపేట్ ఫతేనగర్. చిన్న బుకింగే, అక్కడ తీసేసుకున్నా. 1 కిలోమీటర్ వచ్చింది పికప్. లోడింగ్ అయితే చేసేసుకుందాం. మెయిన్ రోడ్ మీదే ఉన్నది, లెఫ్ట్ తిరగంగానే. మనం వచ్చేసినాము పికప్ పాయింట్కి. రైట్ ఉందంట. ఇదే మన లోడు. 6 కిలోమీటర్స్ ఉన్నది మనకి డ్రాప్ లొకేషన్. యూటర్నే ఎంత దూరం ఉన్నది. మనం వచ్చేసినాము. పైప్ లైన్ రోడ్ ఇది, ఫతేనగర్ దగ్గర పైప్ లైన్ రోడ్. అంతే, ముందటి నుంచి రైట్ తీసుకోగానే అదే మన డ్రాప్ పాయింట్. డెలివరీ చేసి బయటికి వెళ్తాం. ఇది మన వెహికల్ ఇక్కడ అన్లోడ్ అవుతుంది. ట్రిప్ క్లోజ్. ఈ బుకింగ్లో మనకి 250 రూపీస్ మిగిలింది. ఇక అన్లోడ్ చేసేది ఇక బయటికి వెళ్ళినాను. ముందట పోయి లెఫ్ట్ కొట్టగానే ఫతేనగర్ ఫ్లైఓవర్ వస్తుంది. ఇలా 1000 రూపీసే చేసినాను. 1000 రూపాయలే అయినాయి. 3 ట్రిప్పులు కొట్టినాను. యాక్చువల్లీ లేట్ వచ్చినాను. ఇలా 2 గంటలకేమో వచ్చింది అనుకుంటా, టైం చూడలేదు. ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది. హాఫ్ డే కూడా చేయలేదు. 3-4 గంటలు చేసిన అనుకుంటా. ఇలా మామూలు బర్త్డే ఉన్నది అన్నట్టు, ఆయన కోసం కొంచెం కేక్ అవి తీసుకొచ్చేది ఉన్నది, అందుకే వెళ్ళిపోతున్నాను. వీలైతే ఆ క్లిప్పింగ్స్ కూడా పెట్టేస్తాను. చలో ఇంటికైతే పోదాం. ప్రస్తుతానికి నేను ఇంటికైతే వచ్చేసినాను. యాక్చువల్లీ ఇది మీరు చూస్తున్నది 2వ రోజు మార్నింగ్ అన్నట్టు. నిన్న క్లోజ్ చేయటం మర్చిపోయినా. యాక్చువల్లీ ఇంటికి వచ్చి కొంచెం షూట్ చేద్దాం అనుకున్నా కానీ బర్త్డేది చాలా లేట్ అయిపోయింది, అందుకే షూట్ చేయలేదు. ఇక ఇవాళ వీడియో అయితే ఇంతే. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే యాతో సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా వచ్చిన వాళ్ళు వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మళ్ళా. బాయ్.